హాయ్ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ మాత్రమే వచ్చి అస్సలు కటింగ్లో ఐడియా లేకుండే వాళ్ళు కూడా ఈజీగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేయడం మాత్రం నేర్చుకుంటే ఈ వీడియోలో ఉన్న ఫ్రాక్ని ఈజీగా అంటే చాలా ఈజీగా మనము కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వస్తే చాలు ఈ విధమైన నెక్ని మనము ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా 1/2 మీటర్ క్లాత్ని ఇలా 4 లేయర్లు వచ్చే విధంగా 4 మడతలతో తీసుకోవాలి. 1/2 మీటర్ క్లాత్ అయితే దాదాపుగా మీడియం సైజ్ వరకు సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇలా 4 లేయర్స్ ఉండే విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 మీటర్ క్లాత్ తీసుకొని ఇప్పుడు దీనిపైన మనకున్న మెజర్మెంట్ని మనము తీసుకోవాలి. నేను నిలువు 13 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చులోకి పెట్టుకుంటున్నాను. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి మన హైట్ని బట్టి చాలా మీడియం హైట్ ఉంటే 14, ఎక్కువ హైట్ ఉంటే 15 ఇంచులు ప్లస్ ఖర్చుకు 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విడ్త్ 7 ఇంచులు ప్లస్ 2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. 4 మడతలని కలిపి 7 ఇంచులు అంటే చెస్ట్ 28 వస్తుంది. ఎక్కువ ఉంటే ఇంకొక ఇంచు ఎక్కువ పెంచుకుంటే సరిపోతుంది. 8 ఉంటే ఇంకొక ఇంచు పెంచుకోవాలి. 9 ఉంటే 2 ఇంచులు పెంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము చెస్ట్ 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చంక డౌన్ 6 ఇంచులు వస్తుంది కాబట్టి మనము 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డరు 4 మడతలతో కలిపి 6 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ కూడా నెక్ ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. బోట్ నెక్కి ఈ విధంగా నెక్ 6 ఇంచులు షోల్డరు, అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే చంక రౌండ్ కూడా మనము చాలా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచు, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 1.25 ఇంచు పెట్టుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ 6 ఇంచుల్లో సగం 3 ఇంచీలు నెక్ కోసం తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మిగతా 3 ఇంచీలు మనకి భుజానికి సరిపోతుంది. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి. లావుగా ఉన్న వాళ్ళకైతే షోల్డరు 7 ఇంచులు తీసుకోవాలి. చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే 8 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం నేను 5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తక్కువ వస్తుంది కాబట్టి ఇలా ఫ్రంట్ నెక్ మాత్రం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, అలాగే షోల్డర్ కూడా 3 ఇంచెస్, మొత్తం కలిపి 6 ఇంచెస్, అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ సరిపోయింది కదా. కింద వైపు ఇలా క్రాస్గా పై వైపుకి కొంచెం కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేస్తే డ్రెస్సు వేలాడబడినట్లుంటుంది కాబట్టి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న ట్రిప్ని ఉపయోగించాలి. అలాగే ఇలా భుజం మీద షోల్డర్ 1/2 ఇంచు డౌన్ వచ్చే విధంగా అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా పైకి మనము కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ని షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి చంక రౌండ్ రెండింటికి కలిపి కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేసేయాలి. ఎందుకంటే నెక్ అనేది ఇది డౌన్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసిన విధంగా సపరేట్ చేసి మనము చంక రౌండ్ మాత్రం రెండింటికి కలిపి మార్కింగ్ చేసి కట్ చేసుకొని ఇలా నెక్ని మాత్రం సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా లెవెల్గా పెట్టుకొని రౌండ్ నెక్ మార్కింగ్ చేసాం కాబట్టి రౌండ్ నెక్ని కట్ చేసుకొని అలాగే చంకలో షేప్ మార్కింగ్ చేసాం కదా, ముందు వైపు లూజ్ రాకుండా దాన్ని కూడా మనము కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనము ముందు వైపు కట్ చేసినప్పుడు నెక్ దగ్గర 3 ఇంచెస్ ఉండే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడే కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే టేప్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 3 ఇంచీలు నెక్ మార్కింగ్ చేసి అలాగే నెక్ డౌన్ రౌండ్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర ఇలాగా మనము మార్కింగ్ చేసుకొని నెక్ని డిజైన్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ కింద వరకు 8 ఇంచులు పెట్టుకోవాలి. బ్లౌజ్కి అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ ఇలా డ్రెస్సులకు కానీ ఫ్రాకులకు కానీ 8 ఇంచులు దాటితే చూడడానికి బాగుండదు కాబట్టి 8 ఇంచులు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువ మార్కింగ్ చేసుకోవాలి. 8 అయితే దాదాపుగా అందరికీ సరిపోతుంది. ఎక్కువ పెడితే
డీప్ ఎక్కువై బాగుండదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడం పూర్తి అయింది కదా, దీన్ని ఇలాగా మనము ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇలా ముక్క తిరిగేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే పైపింగ్ వేయాలంటే ఊరికే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున పీస్ ఉంటుంది కదా ఆపోజిట్ కలర్ది బాటమ్ పీసు, దాన్ని తీసుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో తెలియకపోతే ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ థ్రెడ్ పైపింగ్ ఈజీగా ఒకే స్టిచ్తో ఎలా వేయాలో ఈజీ మెథడ్ వీడియో పెట్టాను. ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మనము క్లాత్ని తీసుకొని మెడపట్టీకి ఏ విధంగా అయితే క్రాస్ ముక్కల్ని జాయింట్ చేసి మెడపట్టి వేస్తామో సేమ్ అంతే ఈజీగా ఈ విధంగా క్రాస్ పీసులన్నిటిని జాయింట్ చేసుకొని ఒక చివర పైపింగ్ థ్రెడ్ నేను ఇలా క్లాత్ని రఫ్ చేసేసి మొదట దాన్ని ఈ విధంగా మనము సింగిల్ కుట్తోనే ఇలా అటాచ్ చేసుకోవచ్చు. పైపింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అలాగే తక్కువ శ్రమ కూడా ఉంటుంది. మెడపట్టీ కన్నా నార్మల్ పైపింగ్ కన్నా ఈ థ్రెడ్ పైపింగే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి నా వీడియోలని చెక్ చేసి చూడండి. 2-3 రకాలుగా ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయాలో వీడియోలు కూడా పెట్టాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చెక్ చేసుకోండి. ఆ వీడియోలు చూస్తే పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా పైపింగ్ వేసిన తర్వాత ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి రెండింటిని షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకొని స్లీవ్స్ వేసుకొని తర్వాత కింది వైపున లంగా పార్ట్ని మనము అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి అంబ్రెల్లా స్లీవ్స్ని 1/2 మీటర్ నెట్ క్లాత్తో చాలా లేయర్లు వచ్చే విధంగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను. అది ఐకార్డ్లోను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనము పైపింగ్ అనేది బ్యాక్ ఫ్రంట్ నీట్గా చివర్లు వచ్చే వరకు ఇలా మనము తిరగేసి కుట్టుకోవాలి. లేకపోతే హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను డబుల్ కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత అంబ్రెల్లా స్లీవ్స్ని ఏ విధంగా కుట్టాలో వీడియో ఉంది, తప్పకుండా చెక్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అది సపరేట్ వీడియో పెట్టాను. ఎవరికైనా నచ్చితే ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. 1/2 మీటర్ క్లాత్తోనే సుమారుగా 5-6 లేయర్స్ చాలా అందంగా వచ్చింది. చూసారు కదా, ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. పైపింగ్ చూడండి చాలా అందంగా వచ్చింది. ఈ విధంగా పైపింగ్ని మనము చాలా ఈజీగా సింగిల్ పాదం అవసరం లేకుండానే నార్మల్ పాదంతోనే ఈ విధంగా మనము వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆపోజిట్ కలర్ క్లాత్ అన్నమాట. ఇది పట్టు చీరలో పీసు. ఇది కింది పార్టు. మొత్తం లెంత్ కింద వైపు ఉంది 37 ఇంచెస్ ఉండే విధంగా మనము కట్ చేసుకోవాలి. హైటు ఎవరి హైట్ని బట్టి వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేను 37 ప్లస్ పైపక్క 13 ఇంచులు తీసుకున్నాం కదా, 13 ప్లస్ 37 ఎంత అవుతుంది? 37 50, మొత్తం 50 హైట్ వస్తుంది. కాబట్టి ఇచ్చిన మెజర్మెంట్ అంతే కాబట్టి నేను అంత పెట్టుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా హైట్ ఉంటే పైన 1 ఇంచు కింద మిగతా పార్ట్ని పెంచుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఫ్లోర్ లెంత్కి వస్తుంది. కాబట్టి మనకి హైట్ని సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కింది వైపుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి. అదేవిధంగా పై పార్ట్ని కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఖర్చు పెట్టుకొని ఆ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ సెంటర్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అంబ్రెల్లా స్లీవ్స్ ఇదొక క్లిప్ మాత్రం యాడ్ చేశాను. ఈ విధంగా చాలా లేయర్లు వస్తుంది. ఎండ్ స్క్రీన్లో ఐకార్డ్లో అంబ్రెల్లా స్లీవ్స్ 1/2 మీటర్ నెట్ క్లాత్తో ఎలా కుట్టాలో పెట్టాను. తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇన్ని లేయర్లు వస్తుందన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇన్ని లేయర్లు వస్తుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా ఇలా ఫ్రాక్ని, డిజైనర్ ఫ్రాక్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే ఫ్రాక్లు చాలా ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో నా ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ఒకసారి చూసేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.